స్వామివారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు. స్వామివారు ఇక్కడ 4 యుగాల నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పి మనకు స్థల పురాణము. కృతయుగే గజారణ్యే త్రేతాయాం మాధవిపురి ద్వాపరే స్వర్గసోపానం కలియుచ్చ మారికాపురి. కృతయుగంలో మనం ఇప్పుడు గుళ్ళకమ్మార అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. పూర్వం కుండికా నది అని చెప్పి పిలిచేవారట. ఈ కుండికా నది తీరాన్ని ఆవాసంగా చేసుకుని మార్కండేయ మహర్షుల వారు తపస్సు చేసుకునేవారట. ఈ మార్కండేయ మహర్షుల వారు ఎవరయ్యా అంటే 16 ఏళ్ల బాలకుడు మృత్యుంజయుడిగా పరమేశ్వరుడి దగ్గర వరం పొందినవాడు. ఈ మార్కండేయ మహర్షుల వారు తపస్సు చేసుకునేటప్పుడు కేసి అనే రాక్షసుడు ఆయన తపస్సుకు విఘ్నాలు కలిగించేవాడట. సరే, కేసిని సంహరించేది ఎవరయ్యా అని చెప్పి ఆయన శివారాధుడు కాబట్టి శివుడు గురించి తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఇతను సంహరించేది ఒక విష్ణుమూర్తి మాత్రమని చెప్పారట. మరలా మార్కండేయ మహర్షుల వారు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇతన్ని ఆయన ఆయుధములైన శంఖము చక్రము గదతో లాభం లేక ఆదిశేషుడైన పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేసుని సంహరించాడట. అందుకే ఇక్కడ స్వామివారి స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా విష్ణుమూర్తి స్వరూపం శంఖచక్రములు, కుడి చేయి అభయహస్తము, ఎడమ చేతిలో గద ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారి స్వరూపం మాత్రం శంఖచక్రములు, కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పాము ఉంటుంది. ఈ పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేసుని సంహరించాడు కాబట్టి స్వామివారు ఇక్కడ కేశవనామంతో వెలిసినారని చెప్పి, అదేవిధంగా స్వామివారు అందంగా సుందరంగా ఉన్నారని, చెన్న అంటే అందమైన సుందరమైన చెన్నకేశవ స్వామిగా వెలిసినారని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వామివారికి కుడి ప్రక్కన మార్కండేయ మహర్షుల వారు ఉంటారు. ఈ మార్కండేయ మహర్షుల వారి పేరు మీదుగా మొట్టమొదటిగా ఈ ప్రాంతము మార్కండేయపురంగా ప్రసిద్ధి చెందిందని చెప్పి, కాలానుగుణంగా కలియుగంలో గొల్ల దంపతులు మారిక మారన్న అనే యాదవ దంపతులు స్వామివారికి గర్భాల నిర్మాణం చేశారట. వారికి ఏం వరం కావాలో కోరుకోమంటే ఎప్పుడు మీ పాదాల చెంతనే ఉండాలని చెప్పి వారిద్దరూ కూడా స్వామివారిలో ఐక్యమైపోయారని, అందుకే స్వామివారికి శిలారూపంలో ఎడమ ప్రక్కన ఆ మారిక మారన్న ఇద్దరు దంపతులు స్వామివారికి శిలారూపంలో ఎడమ ప్రక్కన ఎడమ చేయి కింద ఉంటారు. అదేవిధంగా ఈ మారిక అనే గొలవనిత స్వామివారికి గర్భాల నిర్మాణం చేసింది కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ మార్కండేయపురము మార్కాపురంగా ప్రసిద్ధి చెందని చెప్పి కూడా మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. స్వామివారు దశావతారాలతో శిలారూపంలో మకర తోరణంగా వెలిసి ఉంటారు. మత్స్య కూర్మవరాహ నారసింహ వామన రామో రామరామోచ్చ బౌద్ధ కల్కి ఈ దశావతారాలను స్వామివారు మకర తోరణంలో సేవించుకుంటే ఎవరైనా కానీ దశావతారాలను సేవించినంత భాగ్యం కూడా కలుగుతుందని చెప్పి మనకు స్థల పురాణం. ఈ దేవాలయ నిర్మాణం మాత్రం కృష్ణదేవరాయల వంశస్థులు స్వామివారిని సేవించి నిర్మాణం మొదలుపెట్టారట. కృష్ణదేవరాయలు పూర్తి చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాడని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది. అది స్వామివారి స్థల పురాణం.